రాజుగారు ఆయన జీవించినంత కాలం ఏం చేశాడంటే ప్రతి ఊరు దర్శించి యుద్ధానికి ఫిట్ అయ్యే వాళ్ళందరినీ తన దగ్గర చేర్చుకునేవాడు. అంటే రాజ్యంలో బలశాలులు ఎవరో కూడా యుద్ధంలో లేని వాళ్ళు ఎవరో లేరు. బలశాలులు అందరూ సౌలు దగ్గర ఉన్నారు. మరి ఆయన ఎందుకు దావీదుని యుద్ధంలో చేర్చుకోలేదో ముందు మనకు తెలియదు. మొత్తానికి దావీదు ఏదో వెళ్ళాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళు యుద్ధానికి పనికొచ్చే వాళ్ళు కాదు. ఎవరు? అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, సమస్యలో ఉన్నారు. అంటే ఎలా ఉంటారు వాళ్ళు? చక్కగా మంచి తిండి తిని రోజు కసరత్తులు చేసి ఉంటారా? చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, రాత్రులు నిద్ర ఉండదు. ఆ రోజుల్లో ఏంటంటే అప్పులు చేస్తే బానిసల కింద పట్టిపోయేవారు. అంటే సర్వ ప్రయత్నాలు చేసినటువంటి మనుషులు ప్రాక్టికల్గా చాలా స్ట్రగుల్ అయిపోయిన వాళ్ళు అన్నారు. తిండి లేదు. ఈ బక్క చిక్కినటువంటి ఈ పలచబారిపోయినటువంటి మనుషులు దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు వాళ్ళని సైన్యం కింద మలిచాడు. ఎలాంటి సైన్యం అంటే వాళ్ళ బామ్మర్ది దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబు. యోవాబుని శూరుడి కింద మార్చేశాడు. తర్వాత దావీదు చేసిన యుద్ధాలన్నిట్లో ఆ లిస్ట్ రాశారు. 30 మంది అధిపతులు ఉన్నారంట. ఆ 30 మందిలో మళ్ళీ ఇంకో 3 ఉన్నారంట. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఏంటి, నూతిలో ఉన్న సింహాన్ని చంపేశారు వాళ్ళు. మామూలు మనుషులు కాదు, బలసాలు. వాళ్ళ యుద్ధ వీరుల్ని అంటే ఆ లిస్ట్ రాశారు, 30 మంది లిస్టు. ఆ 30 మంది కూడా ఈ సౌలు యొక్క సైన్యం కానీ ఇంకే సైన్యం పనికిరాదు. దావీదు గొప్ప యుద్ధశూరుడు, మనందరికీ తెలుసు. ఆయన యుద్ధాలన్నీ 30 మంది ప్లస్ మిగిలిన వాళ్ళు 400 మంది చేశాడు. ఎట్లాగా? నాకు ఏ యుద్ధం రాదులే అని బాధతోటి, ఏడుపుతోటి, మా మామగారు ఎట్లా చేశారు అది ఇది అని ఏడుపుతో కూర్చోవాలి. లేదంటే దేవుడు నాకు ఆ రాజ్యాన్ని ఇస్తాడు అన్నప్పుడు ఆల్రెడీ ఉన్న సైన్యాన్ని ఇస్తాడు. నాకు ఇంకో సైన్యం అక్కర్లేదని కూర్చోవాలి. కానీ దావీదు అట్లా చేయలే. ఖాళీ ఏం చేశాడు తెలుసా? సైన్యాన్ని తయారు చేశాడు.